అందరికీ నమస్కారం. ఈ వీడియో నందు గొట్టాలు, తొట్టెలు లేదా కుళాయి, ట్యాంకు లేదా పైపులు, ట్యాంక్స్ అనేటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా కాన్సెప్ట్ ఒకసారి గమనించండి. మనకి ఈ కాన్సెప్ట్లో కూడా రెండు రకాల గొట్టాలు ఉంటాయి, లేదా కుళాయిలు లేదా పంపులు ఉంటాయి. ఏంటివంటే అక్కడ ఒకటేమో ఆ ట్యాంకును నింపేటటువంటి గొట్టాలు, రెండవదేమో ఆ ట్యాంకును ఖాళీ చేసేటటువంటి గొట్టాలు అని రెండు రకాల గొట్టాలు ఉండడం జరుగుతుంది. ఒక పైపు ఒక ట్యాంకును ఎక్స్ గంటలలో నింపినట్టయితే మరి ఒక గంటలో నింపే భాగం ఎంత అంటే మనం ఇటువంటిది కాలము పనిలో నేర్చుకున్నాం. ఒక వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేసే ఒక్కరోజు చేసే భాగం 1/10 అని. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ వాడతాం. ఒక పైపు ఒక ట్యాంకును ఎక్స్ గంటల్లో నింపినట్టయితే ఒక గంటలో నింపే భాగం ఎంత అవుతుందంటే 1/10 అవుతుంది, 1/x అవుతుంది, 1/x. అలాగే మరొక పైపు అదే ట్యాంకును y గంటలలో నింపినట్టయితే అది నింపేటటువంటి భాగం ఎంత అంటే 1/y అవుతుంది. ఓకేనా? x గంటలలో నింపితే ఒక గంటలో నింపే భాగం 1/x, అదే y గంటల్లో నింపితే ఒక గంటలో నింపే భాగం 1/y అని అంటుంది. ఇప్పుడు ఒకవేళ రెండు గొట్టాలు కూడా తెలిసినట్లయితే ఒక పైపును ఒక ట్యాంక్ ఏమో ఎక్స్ గంటల్లోను, అదే మరొక పైపు ఏమో అదే ట్యాంకును y గంటల్లో నింపినట్టయితే రెండు కూడా ఒకేసారి తెరిచినట్లయితే ఒక గంటలో నింపే భాగం మనం ఇదివరకు నేర్చుకున్నాం కదా, అదేవిధంగా 1/x + 1/y అని రాస్తాం. మొదటిదేమో ఒక గంటలో నింపే భాగం 1/x, రెండవదేమో 1/y. సో దీన్ని మనము ఎల్సిఎం చేసినట్టయితే x + y/x × y అవుతుంది. ఒక గంటలో నింపే భాగం x + y/x × y. ఒక పైపు ఒక ట్యాంకుని ఎక్స్ గంటల్లోను, మరొక పైపు అదే ట్యాంకును y గంటల్లో నింపినట్టయితే రెండు ఒకేసారి తెరిచినప్పుడు నింపడానికి పట్టే సమయము, ఇక్కడేమో నింపే భాగము, ఇదేమో పట్టే సమయం ఏమవుతుంది? పైదానికి గుణకార విలోమం xy/x + y, xy/x + y. అంటే మొదటి పైపు ఏమో ఎక్స్ గంటల్లోను, రెండో పైపు ఏమో y గంటల్లో నింపినట్టయితే రెండు కలిసి ఆ ట్యాంకు నింపడానికి పట్టే సమయము xy/x + y. ఉదాహరణకు ఒకసారి చూద్దాం. ఏ అనేటువంటి ఒక పైపు ట్యాంకును 6 గంటల్లోను, బి అనేటువంటి మరొక పైపు ట్యాంకును 8 గంటల్లో నింపినట్టయితే రెండు కలిస్తే ఎన్ని గంటలలో నింపుతాయి? దీన్ని ఏ విధంగా చేయాలంటే 6 × 8/6 + 8 14. సో 6 × 8 48/14. 48/14 అంటే 14తో భాగిస్తే 14 × 3 = 42, 3 గంటలు, 6 మిగులుతుంది కాబట్టి 6/14 అవుతుంది. ఓకేనా? దీన్ని క్యాన్సిల్ చేస్తే మనం ఒకవేళ 2 3 2 7 ఎంత వచ్చింది? 3 గంటలు 3/7 ఇలా రాయొచ్చు. ఒకవేళ నిమిషాల్లో ఇచ్చినట్టయితే 3 గంటలు, 3 అంటే ఏమవుతుంది? ఇక్కడ 180/7 అంటే ఏమవుతుంది? 7 2 14, 4 7 5 35 అంటే సరాసరిగా 25 నుంచి 26 నిమిషాలు అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా గంటలు నిమిషాలు ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఓన్లీ గంటలు అయితే ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి ఒక ఎగ్జాంపుల్. మరి అటువంటి సమస్యను ఇప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. నెక్స్ట్ మరో కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఒక పైపు ఒక ట్యాంకును ఎక్స్ గంటల్లో నింపును, మరి మరొక పైపు ఏమో అదే ట్యాంకును y గంటలలో ఖాళీ చేసిన రెండు పైపులు ఒకేసారి తెరిచినప్పుడు ఒక గంటలో నింపే భాగం ఎంత? ఇక్కడ ఏ అనేటువంటి పైపు ఏమో ఎక్స్ గంటల్లో నింపుతుంది, బి అనేటువంటి మరొక పైపు ఏమో y గంటల్లో ఖాళీ చేస్తుంది. ఒకటేమో నింపితే ఒకటేమో ఖాళీ చేస్తుంది. ఇటువంటివి ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే మరి ఒక గంటలో ఏ నింపేటటువంటి భాగం 1/x, ఒక గంటలో బి ఖాళీ చేసే భాగం 1/y. సో 1/x - 1/y. ఓకేనా? 1/x - 1/y అంటే ఒకటేమో నింపుతుంది, మరొకటేమో ఖాళీ చేస్తుంది. ఈ విధంగా మనం సాల్వ్ చేసి మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కుళాయి ఒక తొట్టిని 1 నిమిషానికి 1/40 భాగం నింపిన ఆ తొట్టి నిండడానికి ఎంత సమయం పట్టుతుంది? ఒక కుళాయి 1 నిమిషానికి ఎంత భాగం నింపుతుంది? 1/40 భాగం. ఓకేనా? సో ఇప్పుడు 1 నిమిషానికి 1/40 భాగం అయితే మొత్తం నింపడానికి ఎంత టైం పడుతుంది? సో మొత్తం ఎంత నిండడానికి అంటే ఈ 40 అనేది భాగిస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తుంది, గుణిస్తుంది కాబట్టి 40 నిమిషాలు అవుతుంది. మరి ఇక్కడ 40 నిమిషాల ఆప్షన్ ఉందా చూడండి ఒకసారి. 40 నిమిషాల ఆప్షన్ లేదు. వాళ్ళు ఏం చేయాలి? గంటల్లోకి మార్చాలి. గంటకు 40/60 గంటలోకి మార్చినట్టయితే 60తో భాగిస్తాం. 40/60
22ల 23ల 2/3 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. ఒక కుళాయి ఒక తొట్టిని నిమిషానికి 1/40 భాగం అయితే మరి మొత్తం నిండడానికి పట్టే సమయం 40 నిమిషాలు. 40 నిమిషాలు అనేటువంటి ఆప్షన్ లేదు కాబట్టి గంటల్లోకి మార్చినట్టయితే 60తో భాగిస్తున్నాం. 40/60 అవుతుంది. సో 22ల 23ల క్యాన్సల్ చేస్తే 2/3 గంటలు అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ గమనించండి ఒకసారి. ఒక నీటి కుళాయి ఒక గంటకు తొట్టిలో 3/4 వంతు నీటిని నింపుతుంది. ఆ తొట్టి సగం నిండడానికి ఎంత సమయం పడుతుంది? మరి ఒక్కసారి గమనించినట్టయితే ఒక గంటకు 1 అవర్కు ఎంత భాగం నిండింది? 3/4 వంతు నిండింది. 3/4 వంతు నిండింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? సగం నిండడానికి ఎంత సమయం పడుతుంది? ఒక గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలకు 3 భాగాలు నిండితే మనకి ఒక భాగానికి ఎంత అవుతుంది? 20 నిమిషాలు అవుతుంది. ఒక భాగానికి 20 నిమిషాలు. మనకు కావాల్సిన ఎన్ని భాగాలు ఇప్పుడు? సగం అంటే 4 భాగాల లోపల 2 భాగాలు కావాలి. కాబట్టి 2/4 అంటే 2 భాగాలు అంటే 22ల 40. ఓకేనా. మొత్తం ఏమో ఇప్పుడు 3 భాగాలకు 60 నిమిషాలు అయితే మొత్తం ఏమో 80 నిమిషాలు అవుతుంది. సగం అంటే 40 నిమిషాలు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. ఒక గంటకు 3/4 వంతు అనగా 60 నిమిషాలకు 3/4 వంతు అవుతుంది. మరి ఒక భాగానికి 20 నిమిషాలు, 2 భాగాలకు 40 నిమిషాలు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కుళాయి ఒక నిమిషానికి 25 లీటర్ల నీటిని తోడును. వేరొక గొట్టము ఒక నిమిషానికి 12 లీటర్ల నీటిని తొలగించును. ఈ రెండింటిని ఒకేసారి కనెక్ట్ చేయగా ఒక నిమిషానికి ఆ తొట్టిలో ఎంత నీరు ఉండును? మరొకసారి గమనించినట్టయితే ఒకటేమో ఏ అనుకుందాం, ఒకటేమో బి అనుకుందాం. ఒకటేమో ఏ అనేదేమో ఒక నిమిషానికి 25 లీటర్ల నీటిని తోడుతుంది. ఎన్ని లీటర్ల నీటిని తోడుతుంది? 25 లీటర్ల నీటి తోడుతుంది. వేరొక గొట్టం ఒక నిమిషానికి ఎన్ని లీటర్ల నీటి తొలగిస్తుంది? 12 లీటర్ల నీటిని తొలగిస్తుంది. ఈ రెండింటిని ఒకేసారి కనెక్ట్ చేసినట్టయితే ఒక నిమిషానికి ఆ తొట్టిలో ఎంత నీరు ఉంటుందంటే 25 మైనస్ 12. సో మనకి ఇచ్చింది ఒక నిమిషానికి ఇచ్చింది. మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఒక నిమిషానికి 25 లీటర్లు ఉంటుంది ఏలో. బియ్యం 12 లీటర్లను తొలగిస్తుంది. మిగిలినటువంటిది ఎంత అంటే ఒక నిమిషం తర్వాత ఉండేటువంటి నీరు ఎంత అంటే 13 లీటర్లు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నీళ్ళ ట్యాంకును 6 పంపులు 3 గంటలలో నింపును. 3 పంపులు చెడిపోవటచే మిగిలిన పంపులు ఆ ట్యాంకును ఎంత కాలంలో నింపును? ఇక్కడ గమనించినట్టయితే 6 పంపులు కలిస్తే ఏం చేస్తున్నాయి? ఆ ట్యాంకును 3 గంటల్లో నింపుతున్నాయి. 3 గంటల్లో నింపుతున్నాయి. సో మనకేమవుతున్నాయి? 3 పంపులు పని చేయకపోవడం వల్ల, చెడిపోవడం వల్ల 3 పంపులు అంటే పంపుల సంఖ్య తగ్గింది, ఆఫ్ అయింది. కాబట్టి టైం ఏమవుతుంది? డబల్ అవుతుంది. పంపుల సంఖ్య సగం అయితే మనకేమవుతుంది? ఇక్కడ ట్యాంక్ ఎంత కాలం నిండుతుందంటే 3 గంటలు నిండుతుంది. కాబట్టి దానికి డబల్ అవుతుంది, 6 గంటలు అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. ఆప్షన్ బి. ఒకవేళ దీనే 4 పంపులు పనిచేస్తే ఎన్ని గంటలు అవుతుంది? 4 పంపులు. 3 పంపులు అయితేనేమో 6 గంటలు అవుతుంది. మళ్ళీ 4 పంపులు అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనకి 6 × 3 = 4 × టైం ఎన్ని గంటలు? సో 6 × 3 = 18/4 టైం అవుతుంది. సో 4 4 16 మనకి 1/2 అవుతుంది. కాబట్టి 4 గంటలన్నర అనేది సమయం అవుతుంది. సమయం ఎంత పడుతుంది? 4 గంటలన్నర పడుతుంది. 4 పంపులైతే. 6 పంపులకైతేనే 3 గంటలు, 3 పంపులకైతే 6 గంటలు. 4 పంపులకు అడిగితే ఆప్షన్ మనకేమవుతుంది? 4:30 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. 5వ క్వశ్చన్ గమనించండి. ఏ అనే ఒక పైపు ఒక తొట్టెను 20 నిమిషాల్లో నింపగలదు. బి అనే వేరొక పైపు అదే తొట్టెను 30 నిమిషాల్లో నింపగలదు. ఇక్కడ మనం గమనించాల్సింది రెండవ కుళాయి లేదా పైప్ అనేది నింపడానికి ఉపయోగిస్తున్నామా, ఖాళీ చేయడానికి ఉపయోగిస్తున్నామా గమనించాలి. ఇక్కడ ఈ క్వశ్చన్లో రెండు కూడా నింపడానికి ఉపయోగిస్తున్నాం. ఒకటేమో 20 నిమిషాల్లో నింపుతుంది, మరొకటేమో 30 నిమిషాల్లో నింపుతుంది. రెండు పైపులను ఒకేసారి వదిలిన ఆ తొట్టెను నిండటానికి ఎంత సమయం పడుతుంది? సో ఇదివరకు నేర్చుకున్నాం ఏ ప్లస్ బి రెండు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి మన సూత్రం నేర్చుకున్నాం ఫస్ట్లోనే x × y/x + y. x × y/x + y. సో ఒకటేమో 20, ఒకటేమో 30. సో నెక్స్ట్ కింద 23ల 20 + 30 50 అవుతుంది. సో 20 10 సెకండ్లో క్యాన్సిల్ అవుతుంది. 23ల 60, 60/5 = 12 నిమిషాలు. 12 నిమిషాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. రెండు కలిసినప్పుడు a + b = xy/x + y. 20 × 30/50 10 5ల 10 3ల క్యాన్సిల్ అవుతుంది. మరి లవంలో 23ల 60/5 5 1ల 5 12ల 12 నిమిషాల సమయం పడుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ అనే పంపు ఖాళీగా ఉన్న తొట్టెను 6 నిమిషాల్లో నింపగా బి అనేటువంటి వేరొక పంపు నిండు తొట్టెను 8 నిమిషాల్లో ఖాళీ చేయును. ఈ రెండింటిని ఒకేసారి ఖాళీ తొట్టెలో వదిలితే ఆ తొట్టి నిండటానికి పట్టే సమయం. ఇక్కడేమో ఏ అనేటువంటిదేమో నింపడానికి ఉపయోగిస్తున్నాం. ఒక్క నిమిషంలో 1/6 వంతు అవుతుంది. అలాగే బి తొట్టేమో 8 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది కాబట్టి 1 నిమిషంలో ఎంత అవుతుంది? 1/8 అవుతుంది. ఇప్పుడు రెండూ కూడా ఒకటేమో నింపడానికి ఉపయోగిస్తున్నాం, ఒకటేమో ఖాళీ చేయడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకేమవుతుంది? 1/6 మైనస్ 1/8 కాసాగు ఎంత అవుతుంది? 24. 6 ఎక్కంలో 6 4 24, 8 3 24. 4 మైనస్ 3 1/24 అవుతుంది. అంటే 1 నిమిషంలో 1/24 వంతు నింపుతుంది కాబట్టి పట్టే సమయం మొత్తం కూడా 24 మినిట్స్ 24 నిమిషాలు పడుతుంది. ఆ ట్యాంక్ నింపడానికి పట్టే సమయము 24 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ఒక కుళాయి ఒక తొట్టిని నీటితో 2 గంటల్లో నింపగలదు. ఆ తొట్టికున్న ఒక లీకేజ్ మూలంగా దాన్ని నింపడానికి 1/3 గంటలు పట్టింది. ఆ లీకేజ్ వల్ల నీటి తొట్టి ఖాళీ అవ్వడానికి పట్టే సమయం ఎంత? చూడండి, ఇక్కడ ఒకటేమో నీటిని నింపుతుంది, మరొకటేమో నీటిని లీకేజ్ అనేది ఖాళీ చేస్తుంది. నీటిని నింపడానికి ఎన్ని గంటలు పడుతుంది? 2 గంటలు పడుతుంది. అనగా 1 గంటలో ఎంత భాగం అవుతుంది? 1/2. అలాగే రెండవది లీకేజ్ బి అనుకుందాం. ఇది టీ గంటల్లో ఖాళీ చేస్తుంది అనుకుందాం. టీ గంటల్లో ఖాళీ చేస్తుంది. 1 గంటకి ఎంత అవుతుంది? 1/t అవుతుంది. 1/t. ఇప్పుడు సమయం ఎంత ఇచ్చిండు? 3 గంటల 6, 7/3 గంటలు ఇచ్చిండు. 7/3 గంటలు అంటే 1 గంటకి ఎంత అవుతుంది? 3/7 భాగాలు అవుతుంది. 3/7 భాగాలు. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఏలకెళ్ళి బిని మైనస్ చేస్తాం, ఎందుకంటే లీకేజ్ అనేది తగ్గుతుంది నీరు. 1/t ఈజ్ ఈక్వల్ టు 3/7. ఇప్పుడు 3/7 ఇటు సైడ్, 1/2 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. 1/2 మైనస్ 3/7 ఈజ్ ఈక్వల్ టు 1/t. సో 7 1 7, 3 2 6. 7 మైనస్ 6/14 ఈజ్ ఈక్వల్ టు 1/t. 1/14 ఈజ్ ఈక్వల్ టు 1/t. అయితే t ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు 14 గంటలు. 14 గంటలు. సో ఆప్షన్ టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ డి. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయడం జరుగుతుంది. అబ్జర్వ్ ద క్వశ్చన్. 2 పైపులు విడివిడిగా ఒక ట్యాంకును వరుసగా 10 గంటలు, 15 గంటల్లో నింపగలవు. ట్యాంకు నింపడానికి 2 పైపులు ఒకేసారి తెరిచారు. కానీ ట్యాంకు సగం వరకు నిండిన తర్వాత ట్యాంకులో ఏర్పడిన లీకేజ్ వల్ల 2 పైపుల ద్వారా పంపిన నీటిలో 1/4 వంతు బయటకు పోతుంది. అయితే ట్యాంకు నిండటానికి కావాల్సినటువంటి మొత్తం సమయం ఎంత? ఇక్కడ 2 పైపులు ఉన్నాయి. ఏ బి అనేటువంటి 2 పైపులు అనుకుందాం. ఏ అనేటువంటి పైప్ ఏమో 10 గంటల్లో నింపుతుంది, బి అనేటువంటి పైప్ ఏమో 15 గంటల్లో నింపుతుంది విడివిడిగా. 2 పైపులు ఒకేసారి తెరిచారు. కానీ ట్యాంక్ అనేది సగం వరకు నిండిన తర్వాత ఏమవుతుంది? ట్యాంకులో ఏర్పడినటువంటి లీకేజ్ వల్ల 2 పైపుల ద్వారా వచ్చినటువంటి నీటిలో 1/4 వంతు 1/4 వంతు నీరు బయటికి పోతుంది. అయితే ట్యాంకు నిండడానికి కావాల్సిన మొత్తం సమయం, మొత్తం సగమే కాదు, మొత్తం నిండడానికి పట్టే సమయం అడిగింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఏ అండ్ బి రెండు కూడా ఓపెన్ చేసినాం. ఏ ఏమో 10 గంటల్లో నింపుతుంది, బి ఏమో 15 గంటల్లో నింపుతున్నాయి. రెండు కలిసి 1 గంటలో నింపే భాగం. 1 గంటలో నింపడానికి ఎంత టైం పడుతుంది అంటే 1/10 ప్లస్ 1/15. ఓకేనా, రెండు కలిసి. రెండింటి యొక్క కాసాగు 30 అవుతుంది. 15 2 30. మరి 10 ఎక్కంలోనేమో 3 వస్తుంది, 15 ఎక్కంలో 2 వస్తుంది కాబట్టి 3 ప్లస్ 2/30 అనగా 5/30. 5 1 5 6. సో దేర్ ఫోర్ ఎంత వచ్చింది? 1/6. అంటే ట్యాంకు మొత్తం నిండడానికి ఎంత టైం పడుతుంది? 6 గంటల సమయం పడుతుంది. ట్యాంక్ మొత్తం నిండడానికి 6 గంటల సమయం పడుతుంది. మరి సగం ట్యాంకుకి ఎంత అవుతుంది? ఎందుకంటే సగం ట్యాంక్ వరకే నీరు ఒకసారి ఒక భాగం వచ్చింది. సగం ట్యాంక్ వరకు 3 గంటల సమయం పట్టింది. సగం ట్యాంక్ వరకు ఎంత పట్టింది? 3 గంటలు పట్టింది. ఇంకా మిగిలిన సగంలో ఏమవుతుందంటే వచ్చినటువంటి నీళ్ళు మొత్తం కూడా పూర్తిగా రాకుండా లీకేజ్ ఏర్పడింది. ఎంత లీకేజ్ ఏర్పడింది? 1/4 వంతు. అంటే గంటలో ఎన్నైతే నీళ్ళు వస్తున్నావో దాంట్లో 1/4 వంతు నీళ్లు బయటకు పోతున్నాయి. ఇప్పుడు ట్యాంక్ నిండడానికి కావాల్సినటువంటి సమయం ఎంత? మరి ఒకసారి చూడండి, ఇప్పుడు సగం ట్యాంక్ వరకు అయితే 3 గంటల సమయం సరిపోయింది. ఇప్పుడు 1 గంటకి ఎంత నీరు వస్తున్నాయి? 1/6 వంతు వస్తున్నాయి. 1/6 వంతు అంటే ట్యాంక్కి వచ్చే నీళ్ళు 6 భాగాల్లో 1 భాగం వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా 1/4 వంతు నీళ్లు బయటకు వెళ్తున్నాయి. అంటే ఈ సి పంప్ అనుకుందాం, దీన్ని సి పంపు. వచ్చిన నీళ్ళు 1/4 వంతు బయటకు పోతున్నాయి. కాబట్టి సి పంపు ద్వారా 1 గంటకు వెళ్ళే నీళ్ళు ఎంత అంటే 1/6 × 1/4. సో దేర్ ఫోర్ 1/24 వంతు
1/24 వంతు నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు 3 ట్యాంకులు పనిచేస్తున్నాయి. మిగతా సగం భాగానికి 3 ట్యాంకులు కూడా పనిచేస్తున్నాయి. A+B - C. మిగిలిన సగం ట్యాంకుకు ఏబీలేమో నీళ్ళు లోపలికి వస్తున్నాయి, సి ఏమో బయటికి వెళ్తున్నాయి. కాబట్టి A+B - C అనగా A+B అయితేనేమో 1/6 - C అంటేనేమో 1/24. సో ఫస్ట్ దాన్ని 4తో గుణిస్తే 4/24 -1/24 తీసేస్తే 3/24 అనగా 1/8. 1/8 అవుతుంది. ఇది ఏంది మనకి తర్వాత వచ్చినటువంటి టైం. తర్వాత వచ్చిన దానికి ఇది. ఇప్పుడు మొత్తం సమయం కావాలి మనకి. మొత్తం సమయం అంటేనేమో ఫస్ట్ హాఫ్ ట్యాంక్కి ఏమో 3 గంటలు టైం పట్టింది. 3 గంటలు ప్లస్ మిగిలిన దానికి సమయం ఎంత అంటే మిగిలిన భాగం 1/2 తీసుకునేటువంటి టైం 1/8. గంటకు మిగిలిన సమయమేమో మిగిలినటువంటి ట్యాంక్ యొక్క పూర్తి చేయాల్సినటువంటి భాగం 1/2 బై మరి 1 గంటలో వచ్చేటువంటి నీరు 1/8. మనకి క్యాన్సిల్ చేస్తే 3 + 8 అనేది లవాన్ని గుణిస్తుంది కాబట్టి 8/2. సో దేర్ ఫోర్ 3 + 4 అనగా 7 గంటల సమయం పడుతుంది. 7 గంటల సమయం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. ఒకవేళ లీకేజీ లేక ఉంటే 6 గంటల్లో పూర్తి అవుతుంది. లీకేజీ ఏర్పడింది ఆఫ్ తర్వాత సగం వరకేమో 3 గంటలు అయింది. మిగిలినటువంటి దాని లోపల ట్యాంకులోకి వచ్చినటువంటి నీళ్ళలో 1/4 వంతు అనగా 1/24 వంతు బయటికి వెళ్ళిపోతుంది. అంటే గంటకి 1/24 వంతు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఏమవుతుంది మనకి A+B - C చేస్తే 1/8 వచ్చింది. అంటే గంటకి 8వ వంతు భాగం నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. అయితే ఇక్కడ సగమే ఉంది కాబట్టి 1/2/1/8 చేస్తే 3 + 4 7 గంటలు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 3 పంపులు రోజుకు 8 గంటల చొప్పున పనిచేసి ఒక ట్యాంకును 2 రోజుల్లో ఖాళీ చేయగలవు. 4 పంపులు రోజుకు ఎన్ని గంటలు పనిచేసినట్టయితే ఒక రోజులో ట్యాంకును ఖాళీ చేయగలవు. మరొకసారి గమనించినట్టయితే 3 పంపులు కూడా రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నాయి? 8 గంటలు పనిచేస్తున్నాయి. అట్లా ఎన్ని రోజులు పనిచేస్తున్నాయి? 2 రోజులు పనిచేస్తున్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది 3 పంపులు 8 గంటలు 2 రోజులు. ఇప్పుడు ఇటువైపు 4 పంపులు మరి ఒక్కరోజు అలాగే ఎన్ని గంటలు పనిచేయాలి? సో అవర్స్. సో ఎన్ని గంటలు పనిచేసి సరిపోతుంది? 3 × 8 × 2 = 4 × 1 × h. ఇప్పుడు 4 గుణిస్తుంది, ఇటు సైడ్ వస్తుంది భాగిస్తుంది. 3 × 8 = 24 × 2/4. 4తో భాగారం చేస్తే 6 × 12. సో దేర్ ఫోర్ h = 12. అంటే 12 గంటలు పనిచేసినట్టయితే 4 పంపులు కూడా ఒక్క రోజులోనే ఆ ట్యాంకును ఖాళీ చేయగలవు. ఇక్కడ మనం గమనించాల్సింది 3 పంపులు 8 గంటలు 2 రోజులు. సో మొత్తం 3టిని కూడా గుణిస్తున్నాం. ఇటువైపు ఏమో 4 పంపులు ఒక్క రోజు గంటలు తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నీటి తొట్టి సాధారణంగా 6 గంటలలో నిండుతుంది. కానీ దాని అడుగు భాగంలో ఉన్న లీక్ వల్ల దాన్ని నింపడానికి 1 గంట ఎక్కువ సమయం పడుతుంది. అయినా నిండు తొట్టి ఆ లీక్ వల్ల ఖాళీ అగుటకు పట్టు సమయం ఎంత? ఇక్కడ మనకి లీకేజ్ అనేది కూడా ఒక కుళాయిగా తీసుకుందాం. మరి మొదటి పంప్ ఏమో ఆ ట్యాంకును 6 గంటల్లో నింపుతుంది. 6 గంటల్లో నింపుతుంది కాబట్టి 1 గంటలో నింపే భాగం 1/6 అవుతుంది. రెండవది బి అనేటువంటి లీకేజీ. ఈ లీకేజ్ వల్ల ఎంత టైంలో ఖాళీ అవుతుందంటే తెలియదు కాబట్టి టీ గంటలు అనుకుందాం. 1 గంటలో 1/7 1/T. ఇప్పుడు రెండు కూడా పనిచేసినప్పుడు రెండు కూడా ఒకేసారి పనిచేసినట్టయితే అంటే ట్యాంకులోకి నీరు వస్తుంది, లీకేజ్ కూడా వెంబడే స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే టైం ఎంత తీసుకుంటుంది? 7 గంటలు తీసుకుంటుంది. అంటే 1 గంటలో ఎంత అవుతుంది? 1/7. ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. A - 6 - A - 1 - T 1 - 6 - 1/T = 1/7. -1/2 అనేది కుడివైపు వస్తే +1/T అవుతుంది. అలాగే ఇది ఎడమవైపు వస్తే మైనస్ అవుతుంది. అనగా 1/6 - 1/7 = 1/T. 7 × 6 మైనస్ బటర్ఫ్లై మెథడ్ అడ్డ గుణకార పద్ధతిలో 7 - 6/7 6 42 = 1/T. 7లోకి 6 తీస్తే 1. 1/42 = 1/T అవుతుంది. అనగా టైము 42 గంటలు 42 అవర్స్ అవుతుంది. ఓకే, 42 అవర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇదివరకు కూడా క్వశ్చన్ వచ్చింది, సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ఒక ఖాళీ తొట్టిని A, B అనే పైపులు విడివిడిగా వరుసగా 8 గంటలు 6 గంటల సమయంలో నింపగా C అనే పంపు నిండు తొట్టిని 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. కొంత సమస్య వల్ల పంపును మూసివేయడం కుదరలేదు. A, Bలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి 1 గంట పాటు తిప్పుతూ ఈ పద్ధతిని Aతో ప్రారంభిస్తే
ఆ తొట్టి నిండుటకు పట్టు సమయం. ఇక్కడ గమనించినట్టయితే 3 పంపులు ఉన్నాయి. ఏ అనేది ఒక పంపు, బి అనేది ఒక పంపు, సి అనేది మరొక పంపు. మరి ఏ, బి రెండేమో విడివిడిగా ఏనేమో 8 గంటల్లో నింపుతుంది, బి అనేటువంటి పంప్ ఏమో 6 గంటల్లో నింపుతుంది, సి అనేటువంటి పంప్ ఏమో 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే ఇక్కడ సి అనే పంప్ ఏం చేస్తుంది, ఖాళీ చేస్తుంది. ఇప్పుడు 3 కూడా పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ ఏముందండి, కొంత సమస్య వల్ల పంపుని మూసివేయడం కుదరలేదు. ఏ, బిలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి గంట పాటు తిప్పుతూ ఈ పద్ధతిని ఏతో ప్రారంభిస్తే ఆ తొట్టి నిండుటకు పట్టు సమయం అంతా. అయితే ఇక్కడ 3 పంపులు ఒకేసారి పనిచేయట్లేదు. ఒకసారి ఒక గంటనేమో ఏ పనిచేస్తుంది, మరొక గంటనేమో బి పనిచేస్తుంది. సి మాత్రం మొత్తం మీద పనిచేస్తూనే ఉంది. అంటే ఒక గంట ఏ ప్లస్ సి పనిచేస్తుంది, ఒక గంటనేమో బి ప్లస్ సి రెండు కూడా పనిచేస్తున్నాయి. ఏ ప్లస్ సి అంటే ఏమవుతుంది, ఏ ఒక గంటలో 1/8, సి ఏమో ఒక గంటలో 1/12 తీసేస్తున్నాం. ఎందుకంటే లీకేజ్ ఇక్కడ ఖాళీ చేస్తుంది. అలాగే బి ఏమో ఒక గంటలో 1/6, మరి సి ఏమో ఒక గంటలో 1/12. సో 12 కాసాగ ఎంత అవుతుంది, 24. మరి 8 ఎక్కంలో 24 ఎప్పుడు వస్తుంది, 8 3లో 24, 12 2లో 24. కాబట్టి 3 - 2 1/24 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ 12 అనేది ఎప్పుడు వస్తుంది, 6 ఎక్కంలో 6 2ల 12. కాబట్టి 12 అనేది కాసాగా అవుతుంది. 6 2ల 12, 12 ఎక్కం 12 తీసేసి 1/12 వచ్చింది. మరి ఇప్పుడు ఏ ప్లస్ సి ఏమో 1/24, బి ప్లస్ సి రెండు కూడా రెండవ గంటలో 1/12 అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం 2 గంటల్లో అంటే ఫస్ట్ గంట సెకండ్ గంట రెండు కూడా పనిచేసినట్టయితే ఏ ప్లస్ సి అండ్ బి ప్లస్ సి రెండు కూడా పనిచేస్తాయి. అప్పుడేమవుతుంది, 1/24 ప్లస్ 1/12 ఇక్కడ ప్లస్ అవుతుంది, రెండు కూడా పనిచేస్తున్నాయి. అప్పుడేమవుతుంది, 1 ప్లస్ 2/24 అవుతుంది కాసాలు. కాబట్టి 12 2ల 24 కాబట్టి లవాని 2తో 6 2తో గుణిస్తే 1 2 2/24. సో 3/24 అనగా 1/8 అవుతుంది. 1/8 అంటే 2 గంటలలో ట్యాంకు నిండే భాగం ఎంత, 1/8. ఏతో ప్రారంభించినప్పుడు ఫస్ట్ గంట ఏ పనిచేస్తుంది, రెండవ గంట బి పనిచేస్తుంది. కాబట్టి ఈ 2 గంటల్లో 1/8 వంతు పూర్తవుతుంది. మనకు కావాల్సింది ఒక భాగం, 1/8 కాదు మొత్తం అంటే ఒక భాగము. సో మొత్తం 1 అనుకున్నట్టయితే 8 భాగిస్తుంది కాబట్టి వస్తుంది, గుణిస్తుంది. 8 2 16. దేర్ఫోర్ ఆ ట్యాంక్ నిండడానికి పట్టే సమయం 16 గంటలు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఒక ట్యాంకును ఒక గొట్టము 6 గంటల్లో నింపుతుంది. ట్యాంకు సగం నిండిన తర్వాత అటువంటి 3 గొట్టాలు తెరిచినట్టయితే ట్యాంకు పూర్తిగా నిండడానికి పట్టే కాలం ఎంత? ఇప్పుడు మొదటి ట్యాంక్ ఒక గొట్టము ట్యాంక్ ఎన్ని గంటల్లో నింపుతుంది, 6 గంటల్లో నింపుతుంది. అంటే ఒక గంటలో, ఇప్పుడు ట్యాంక్ పేరు ఏ అనుకుందాం, ఏ అనే ట్యాంక్ 6 గంటల్లో నింపుతుంది. ఒక గంటలో ఎంత అవుతుంది, 1/6 అవుతుంది. 1/6వ భాగం నిండుతుంది. సగం ట్యాంక్ నిండిన తర్వాత, సగం ట్యాంక్ అంటే 3 గంటల్లో అయిపోతుంది. 3 గంటల్లో ఏమవుతుంది, 1/2 వంతు అయిపోతుంది 3 గంటల లోపల. ఇప్పుడు ఏం చేసినాము, 3 గొట్టాలు తెరిచినట్టు, అటువంటి 3 గొట్టాలు తెరిచినట్టే ట్యాంకు పూర్తిగా నిండడానికి పట్టే సమయం ఎంత అంటే, ఒకటి కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి, మళ్ళీ 3 వచ్చినాయి, 4 గొట్టాలు వచ్చినాయి. ఈ 4 గొట్టాలు కూడా ఏం చేయాలి, ఇప్పుడు ఆ ట్యాంకు మిగిలినటువంటి సగభాగాన్ని నింపాలి. సో 4 గొట్టాలు ఒక గంటలో ఎంత భాగం నింపుతాయి, 4 × 1/6. ఎందుకంటే ఒక గంటలో 1/6 కాబట్టి 4 కాబట్టి 4 × 1/6 అనగా 4/6 = 2/3 భాగం నింపుతాయి. కానీ అక్కడ ఉన్నది ఎంత భాగము, ఓన్లీ 1/2 భాగమే ఉంది. సో మిగిలినటువంటి భాగమేమో ఓన్లీ 1/2 మాత్రమే ఉంది, 1/2 ఉంది. కాబట్టి సమయం ఎంత అవుతుందంటే, సమయము = మిగిలినటువంటి భాగము బై దాని యొక్క కెపాసిటీ 2/3. సో 1/2 × 3/2. ఓకే. సో 3/4 అనగా మొదటిది సగం 3 గంటలు, మిగిలినటువంటిది 3/4 గంటలు. 3 గంటలు 3/4 గంటలు. సో 3/4 గంటలు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి. ఓకే. ఈ విధంగా ఈ వీడియో నందు మనం వివిధ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి 12 ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.